హలో గాయ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ గాయ్స్. హోలీ కదా, అరవింద్ పైన వాటర్ పోద్దామని చెప్పి టెర్రస్ పైకి వచ్చిన. మా అత్తమ్మకి చెప్పిన, నేను అత్తమ్మ కార్కి స్క్రాచ్ పడిందని చెప్పు, అరవింద్ బయటకు వస్తాడు, సో నేను వాటర్ పోయొచ్చు అని. సో మా అత్తమ్మకి చెప్పేసి నేను టెర్రస్ పైకి వచ్చిన. ఆ రోజు మాత్రం సన్ రైజ్ అయితే అసలు సూపర్, చాలా బాగుండే. నేను కొంచెం సేపు అక్కడే ఉన్నా, ట్యాంక్ దగ్గర వాటర్ పట్టుకొని బిందెలో పెట్టుకొని కూర్చుని అనమాట, అరవింద్ ఎప్పుడు వస్తే పోద్దామని. సో అరవింద్ రాలేడనమాట, ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ వాటర్ పోదామన్న ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి గైస్, ఫస్ట్ టైం ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను నీళ్ళు పోయిపోతున్నా అరవింద్ బయటికి వస్తాను, ఎందుకంటే ఇప్పుడు అరవింద్ మటన్ తీసుకురావడానికి బయటికి వెళ్తాడు కాబట్టి నేను అందుకే వాటర్ పోదామని ఫిక్స్ అయ్యా. సో చూద్దాం. చాలాసేపు వెయిట్ చేశాను గైస్, అస్సలు రాలేదు అరవింద్ అయితే. నేను ఇంకొంచెం సేపు ఉండేసి వెళ్ళిపోదాం అయ్యేలాగా లేదు అని చెప్పి మళ్ళీ వెయిట్ చేశాను కానీ అరవింద్ అయితే రాలేదు. సో కొంచెం సేపు అలాగే వెయిట్ చేశారు, సౌండ్ వస్తుందని చెప్పి చూస్తే అరవింద్ వస్తున్నాడు. సో పోద్దామని చెప్పి రెడీగా ఉన్నా, కానీ వాటర్ అనేది ఎగ్జాక్ట్గా గుండు మీద పడలేదు గైజ్, ఫెయిల్ అయిపోయింది. ఇంకా డిసప్పాయింట్మెంట్తో కిందికి వచ్చిన, చూస్తే అత్తమ్మ పిండి తడుపుతున్నారు పూరీ కోసం. నేను ఫ్రెష్ అయిపోయా, ఎందుకంటే కుకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి కుకింగ్ చేసేసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడ వెళ్ళి తిందామని. సో చూద్దాం, వెళ్తామో వెళ్ళమో తెలీదు, వెళ్తే చూపిస్తాను. ఇంకా అత్తమ్మనేమో పూరీలు చేసిస్తున్నారు, నేను ఫ్రై చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇంకా లక్కీగాడేమో పనున్నప్పుడే లేస్తాడు, యాజ్ యూజువల్ పిల్లలందరూ అంతే కదా, ఏదైనా వర్క్ ఉన్నప్పుడే లేస్తారు. ఇంకా వాళ్ళ నాన్న వాడిని ఆడిపిస్తున్నారు. మా అమ్మనేమో పూజ చేసేసారనమాట. సో ఇంకా నేను దేవుని రూమ్లోకి వెళ్ళి మొక్కేసి మంచిగా దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని హారతి తీసుకొని, ఇక్కడ మామయ్య హారతి ఇస్తున్నాడు. సో హారతి తీసుకొని ఇంట్లో వాళ్ళందరం దండం పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మళ్ళీ ఏమో నేను మటన్ వండడానికి అని చెప్పి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసాను. సో వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టేసుకున్నా. సో వర్క్ అంతా తొందరగా అయిపోతుంది, మళ్ళీ లేట్ అయిపోతుందని ఇవన్నీ నేను యువాన్స్ పడుకున్నప్పుడే చేసేసాను అనమాట. రైస్ కూడా పెట్టేసిన, ఆయిల్ ఒక వైపు ఏమో వేడవుతుంది. సో ఎందుకంటే పూరీలు మళ్ళీ కాల్చాలి కదా, సో ఇంకా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి ఫాస్ట్గా మల్టీ టాస్కింగ్ చేసేసాను గైస్. యువాన్స్ పడుకున్నప్పుడే, ఐ మీన్ లక్కీగాడు పడుకున్నప్పుడే. యువాన్స్ అని వస్తుంది, లక్కీ అని వస్తుంది, కన్ఫ్యూజ్ కాకండి, రెండు వాడే. ఇంకా మటన్ అనేది కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం, అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేస్తే ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా అని. లక్కీగాడు అప్పుడే లేచిండు మళ్ళీ. ఇంకా నేను కొన్ని కాల్చగానే అరవింద్ ఏంటంటే, లక్కీగాడు లేచిండు, నువ్వు వెళ్ళి వాడికి ఫీడింగ్ ఇవ్వు, నేను కాలుస్తా అంటే నేను ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అరవిందే హెల్ప్ చేస్తున్నాడు అనమాట. మేమందరం రెడీ అయిపోయా. ఇంకా లక్కీగాడు కూడా నిద్రలో నుంచి లేచిండు. ఇంకా వాడికి తొందరగా స్నానం చేయించేసి వాడిని కూడా రెడీ చేస్తే ఇంకా మేము టెంపుల్కి బయలుదేరడమే. స్నానం మాత్రం మంచిగా చేయించుకుంటాడు గైస్ వాళ్ళ నానమ్మతోటి, అస్సలు ఏడవడు. ఇంకా లక్కీగాడిని కూడా రెడీ చేసేసి మేమందరం స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే కాళికమ్మ టెంపుల్కి వెళ్తున్నాం, చాలా బాగుంటుంది. ఈరోజు పండుగ అని వెళ్తున్నాం, అలాగే ఒక చిన్న మొక్కు ఉంది, అది కూడా తీర్చుకుందామని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో అందరం అయితే బయలుదేరామన్నమాట. గుడి కూడా చాలా దగ్గరే గైస్, మాకు ఒక 15 minutesలో వెళ్ళిపోతాం కార్లో అయితే. మీ మమ్మీని చూడు, అక్కడ చూడు, మీ మమ్మీని అంటే చూడు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ అని, హ్యాపీ హోలీ చెప్పురా, చెప్పుదే మన ముద్దాడుతుంటాడు అంతే. హాయ్ హాయ్, హ్యాపీ హోలీ లక్కు పండులు. ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నామంటే లక్కీ ఆడికైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. వాడైతే మంచిగా ఆడుకున్నాడు అనమాట వాళ్ళ నానమ్మతో, అమ్మమ్మతో, తాతతో. అస్సలు ఏడవలేదు, మంచిగానే ఉన్నాడు. వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ నానమ్మ ఉంటే చాలు, ఎందుకంటే వాళ్ళ నానమ్మ ఏదైనా ఒకటి వలుతూనే ఉంటుంది. అట్లా అయితే వాడికి ఏంటంటే ఫుల్ ఇంకెక్కువ యాక్టివ్ అయిపోతాడు అనమాట. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాడు కూడా మాట్లాడతాడనమాట, ఇంకా మనం మాట్లాడనివ్వడు. సో అక్కడ వాళ్ళ నానమ్మ ఇంకా అమ్మమ్మ ఏదో మాట్లాడుతున్నారు అనమాట. సో వాళ్ళని మాట్లాడనివ్వకుండా
ఫుల్ కీకలు పెడుతున్నాడు మధ్యలో. She was just 17. ఇంకా గుడి దగ్గరికైతే రీచ్ అయిపోయాం. సో, అక్కడ కార్ పార్క్ చేసుకొని మేమందరం ఇంకా దర్శనం చేసుకుందామని వెళ్ళిపోయామన్నమాట. సో, ఫస్ట్ అయితే బయట కాళ్ళు కడుక్కొని అమ్మవారికి కావాల్సిన కొబ్బరికాయలు, పూలు, కుంకుమ, పసుపు, అగరబత్తీలు అయితే మేము ఇంటి నుంచే తెచ్చుకున్నామన్నమాట. సో, ఇంకా లోపలికెళ్ళిపోయి అందరం ప్రదక్షిణాలు చేస్తున్నామన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే కమెంట్ చేయండి. ఆ రోజైతే రష్ ఉంటుందేమో అనుకున్నాం, ఎందుకంటే పండగ కదా. కానీ అస్సలు పబ్లికే లేరు ఆ రోజైతే. ఈ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్. ఇక్కడ అమ్మవారిని ఏం కోరుకున్నా నెరవేరిపోతాయన్నమాట. సో, నేను ఏదైతే కోరిక కోరుకున్నానో ఆ కోరిక నెరవేరింది కాబట్టి చెప్తున్నాను నేను. అమ్మవారు అయితే చాలా బాగుంటారు ఇక్కడ గుడిలో. దర్శనాలు అయిపోయినాక ఇంకా నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టినాను. సో, నా మొక్కు అనమాట. ఈ కోరిక నెరవేరితే ఇలా అమ్మ నీకు 5 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను నేను. సో, కోరిక అనేది నెరవేరింది. సో, ఆ మొక్కు తీర్చుకుందామని చెప్పి మేము ఈ టెంపుల్కి వచ్చాము ఈరోజు. అలాగే పండగ కూడా కదా, గుడికి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి చాలాసార్లు అనుకున్నాం, కానీ ఈసారి కుదిరిందనమాట ఈ టెంపుల్కి రావడానికి. మా పిన్ని ఏంటంటే కొంచెం సేపు వాడిని కిందేసింది, ఏం చేస్తాడో చూద్దామని. కానీ వాడేమో బోర్లా పడిపోయి నోట్లో చేయి పెట్టుకొని కీకలు పెడుతున్నాడు. పంతులు గారు లేరనమాట అప్పుడు. సో, మేము పంతులు గారు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేసి హారతి తీసుకొని బయటికి వచ్చేసాం. ఇంకా లంచ్ చేసేసాం అక్కడే. ఇంటి నుంచి అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాం. మటన్ కర్రీ, పూరి, రైస్ ఇక తినేసి కొంచెం సేపు అక్కడే కూర్చొని మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకొని కార్లో పెట్టేసుకున్నాం. ఇక ఇంటికి బయలుదేరదామని చెప్పి. ఈ వ్లాగ్కి ఇంతే గైస్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.